హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఇవాళ 4 రోజులవుతుంది. వర్షాలైతే ఫుల్లు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కొద్దిగా అయితే ఎలిచింది. ఇక చేనుకైతే వెళ్ళాను. ఇక బర్రెలను ఇడవడానికి ఇడిచిన. ఇక కందులన్నీ ఏసినాము. కందులు మొత్తం ఊటు పట్టి మొత్తం చనిపోయింది. ఒక ఎకరాలాకేస్తే ఎకరన్నర ఏసినాము. కందులు ఒక్కటే కాదండి. పంటలు మొత్తము నాశనం కావడానికే వర్షాకాలం వస్తుంది. ఎప్పుడు ఇలా కాలేదు. ఈసారి అయితే చాలా వర్షాలు పడి పత్తులు అట్లా ఊటి పడుతున్నాయి. ఏ పంటలైనా కూడా చూడండి రైతులకు ఎంత కష్టం వస్తుందో. వర్షాలు ఇట్లా పడితే రైతులు చాలా కష్టపడి పని చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకో ఏమో ఈ రైతుకు మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఈ దసరా సెలవులలో పాపం అందరూ బతుకమ్మ పండగ హ్యాపీగా చేసుకుందాం అనే లోపే మస్తు వర్షాలు అయితే పడుతున్నది. ఎవరి ఇండ్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఇవాళ కొద్దిగా అయితే వెలిచింది మా సైడ్ అయితే. మరి మీ సైడ్ వెలిచిందా లేదా కామెంట్ అయితే చేయండి. మా సైడ్ కొద్దిగా అయితే వెలిచింది. ఇక బర్రెలను అయితే ఇడిచినాను. నేను మీ రైతు బిడ్డనండి. అందరికీ ధన్యవాదాలు. ప్రతి వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రైతు బిడ్డనండి. అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి. పాపం వర్షం పడితే ఈ బర్రెలకు కూడా మేయడానికి అయితే ఎక్కడ